వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి ఆ పక్కన గుడి మధ్యలో రండి. ఈ గుడి మేయించి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది. అబ్బా చూస్తే రండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. ఎప్పుడా? వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి. ప్లీజ్ ఒకసారి రండి, మీకు పుణ్యం ఉంటుంది. నా మాట నమ్మండి. వర్షం ఆగిపోయింది, వస్తాను. ఎక్కడికి? మీకు చెప్పాలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విక్కీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది 5.1 డాల్బీ డిజిటల్ సపోర్టెడ్ ఫుల్ సెటప్. ఈ సెటప్ అనేది మనకు కూకట్పల్లి నుండి అయితే తిరుమలరావు గారు అయితే మనకు ఆర్డర్ ఇచ్చారు. అయితే బ్రదర్, నేను కొద్ది రోజులుగా హోమ్ థియేటర్ తీసుకుందాం అనుకుంటున్నాను. కొన్ని షాపుల్లో చూశాను, అవి సౌండ్ బార్లు హోమ్ థియేటర్లు కనుక చూశాను, కానీ వాటి అవుట్పుట్ నాకు అంత బాగా అనిపించలేదు. అలాగని మా ఫ్రెండ్ని అడిగాను. మా ఫ్రెండ్ని అడిగితే మా ఫ్రెండ్ అన్నాడు, మనకు దగ్గరలోనే ఒకటి 5.1 హోమ్ థియేటర్ మేకింగ్ చేసేది షాప్ ఉన్నది, నేను యూట్యూబ్లో చూశాను అని చెప్పాడంట. అతనికి చెప్తే మన నెంబర్ తీసుకొని కాల్ చేసి, బ్రదర్ మీ లొకేషన్ షేర్ చేయండి, మీ షాప్కి వస్తామంటే మనం లొకేషన్ అనేది షేర్ చేశాము. వాళ్ళు మన షాప్కి వచ్చి అయితే, బ్రదర్ మీ ఇక్కడ హోమ్ థియేటర్స్ ఏ ప్రైస్లో ఉన్నాయంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేది 35,000 ఉంటుందండి అని చెప్పాను. చెప్తే ఒకసారి డెమో చూపించండి బ్రదర్ అంటే, మనం అయితే డెమో చూపిస్తే వాళ్ళకు అవుట్పుట్ అనేది నచ్చి మనకి ఈ సెట్ అనేది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏ ఊఫర్లు వేసి చేస్తారు బ్రదర్ అంటే, 6.5 ఇంచెస్ 80 వాట్ ఊఫర్లు సరౌండ్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి అయితే వేస్తాం బ్రదర్ అని చెప్పాను. అలాగే సెంటర్లో ఫుల్ రేంజ్ ఊఫర్లు వేస్తాను అని చెప్పాను. అయితే ఒకసారి ఊఫర్లు అయితే చూపించండి బ్రదర్ అంటే, వాళ్ళకు మనం ఊఫర్లు అనేది చూపించడం జరిగింది. చూపిస్తే నాకు ఈ 80 వాట్ కాకుండా ఈ 100 వాట్ చేయండి బ్రదర్ అని అంటే, అలాగే అని చెప్పి అయితే మనం ఈ సెట్ అయితే రెడీ చేయడం జరిగింది. ఒకసారి అయితే బాక్సులు మోడల్స్ కానీ ఊఫర్స్ కానీ అయితే ఒకసారి అయితే మనం చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మీరు, కస్టమర్ చెప్పినట్టుగానే మన 100 వాట్స్ ఊఫర్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ ట్యూటర్ వచ్చేసి మ్యాగ్నెట్ ట్యూటర్ RD02 మోడలు. ఈ బాక్స్ మోడల్ వచ్చేసి క్రాస్ టైప్ బాక్స్. బ్యాక్లో అయితే వాల్ మౌంట్ చేసుకోవడానికి హుక్, స్పీకర్ సాకెట్. బాక్స్ అయితే ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే మనం బ్యాక్లో అయితే ఈ బుషులు వేయడం జరిగింది. బాక్స్ మోడల్ అయితే ఇక్కడ చూడవచ్చు, బ్రౌన్ కలర్ స్టిక్కర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ స్టిక్కర్ అనేది వాటర్ ప్రూఫ్ తోటి అయితే ఉంటుంది. వాటర్ పడ్డా కూడా బాక్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండదు. వాటర్ పడ్డా కూడా వెంటనే జారిపోతుంది. అలా అయితే ఈ బాక్సులు అయితే మనం డిజైన్ చేశాము. ఆల్ బాక్సెస్ 4 బాక్సులు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సరౌండ్లో లెఫ్ట్ రైట్ కూడా 100 వాట్ ఊఫర్లు అయితే యూజ్ చేయడం జరిగింది. సెంటర్లో అయితే 2 ఫుల్ రేంజ్ ఊఫర్లు అయితే వేశాను. ఒకసారి అయితే బాక్స్ చూడవచ్చు. వాల్ మౌంట్ అయితే ఈ విధంగా చేసుకునే విధంగా అయితే ఉంటుంది. బార్ టైపు సెంటరు. వాల్ మౌంట్ చేసుకోవడానికి ఇక్కడ 2 హుక్లు వేయడం జరిగింది. బాటంలో 2 బుషులు, మిడిల్లో అయితే స్పీకర్ సాకెట్ అయితే ఇచ్చాము. ఇది బాక్స్ లుక్. ఫినిషింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ సబ్ ఊఫర్ వచ్చేసి JBL 1500 12 ఇంచ్ JBL. ఇది బాక్స్ రిపోర్టెడ్ బాక్స్. ఇది ఈ సబ్ ఊఫర్ వచ్చేసి 12 ఇంచ్ 325 RMS తోటి అయితే వస్తుంది ఈ ఊఫరు. ఒకసారి యాంప్లిఫైర్ అనేది మనం ఆస్ట్రా కిట్తో అయితే రెడీ చేశాము. అతను ఆస్ట్రా కిట్తోనే రెడీ చేసి ఇవ్వనండి బ్రదర్ అని అయితే చెప్పాడు. అతను చెప్పినట్టుగానే మనం చేసాము. బ్యాక్ ప్యానల్ వేసి బాటంలో గోల్డ్ కలర్ బుష్లు వేసి అయితే రెడీ చేశాము. ఈ వాల్యూమ్ కంట్రోల్ వచ్చేసి సబ్ ఊఫర్ వాల్యూమ్ కంట్రోల్. సబ్ ఊఫర్ అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా అయితే ఇది ఉంటుంది. ఇది మాస్టర్ ఎన్కోడరు, మాస్టర్ కంట్రోల్ అండ్ ఎన్కోడరు ప్లస్ సెలెక్టర్. ఇవి సెలెక్టర్ స్విచ్లు. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. ఒకసారి యాంప్లిఫైర్ ఇంటర్నల్ లుక్ అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ బ్యాక్ లుక్ అనేది చూడొచ్చు. బ్యాగ్లో స్పీకర్ సాకెట్లు, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సరౌండ్ లెఫ్ట్ రైట్ సెంటర్ సబ్ ఊఫరు. ఇక్కడ ఇన్పుట్స్ కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, ఆప్టికల్, HDMI ARC, డిజిటల్ ఇన్పుట్స్. ఇవి 5.3 ఇన్పుట్స్. మన DVD నుండి కనుక యూజ్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ 5.1 ఇన్పుట్స్ ఇచ్చాడు. స్టీరియో ఇన్పుట్స్,
X1 X2 స్టీరియో ఇన్పుట్స్ ఇవి. ఇంటర్నల్ అనేది ఒకసారి చూద్దాం. ఇంటర్నల్ లుక్ అయితే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. చాలా నీట్గా కేర్ తీసుకొని అయితే చేయడం జరిగింది. స్లీవ్లు వేసి చేశాను. పవర్ సెక్షన్లో అయితే 24024 10 ఆంపర్ ట్రాన్స్ఫార్మర్ ప్యూర్ హెచ్డి కాపర్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. 2 సాన్బా కెపాసిటర్లు 63 వోల్ట్ 10,000 MFD, ఈ 3Nix మెటల్ డయోడ్. ఈ 5 ఛానల్స్ కోసం అయితే శక్తి 10 ఫీట్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. 100 వాట్స్ వస్తుంది ఈచ్ ఛానల్. సబ్-వూఫర్ కోసం అయితే కుమార్ 4 ఫీట్ థండర్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది 6 ఛానల్ స్పీకర్ ప్రొడక్షను i5 ఆడియో వాళ్ళది. సబ్-ప్రీ ఇక్కడ ఎక్స్ట్రా బేస్ కోసం అయితే సబ్-ప్రీ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది క్రిస్టల్ సబ్-ప్రీ. ఈ అడాప్టర్ అనేది మనం రిమోట్ కిట్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ రిమోట్ కిట్ని 2.1 5.1 7.1గా కూడా కన్వర్ట్ చేసుకునే విధంగా అయితే ఈ రిమోట్ కిట్ అనేది ఉంటుంది. ఇక్కడ కూలింగ్ కోసం అయితే 2 ఫ్యాన్లు అనేది అయితే మనం యూజ్ చేయడం జరిగింది. ఫ్యాన్ల కోసం లైటింగ్ కోసం ఇక్కడ బగ్ బోర్డ్ అనేది యూజ్ చేశాను. ఫ్యాన్లు నాయిస్ రాకుండా ఉండడం కోసం అని బగ్ బోర్డ్ అయితే యూజ్ చేశాను. టోటల్ ఇంటర్నల్ డిజైన్ అయితే ఈ విధంగా చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.